అందరికీ. సో, మనం ఎలాగా స్టార్ట్ చేసి పైథాన్ సిరీస్‌కి సంబంధించి మనమైతే పైథాన్ సిరీస్‌లో పార్ట్ 6 దాకా వెళ్ళిపోయామనమాట. సో, ఇదైతే పార్ట్ 7. సో, ఈ వీడియోలో మనమైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో, ఈ టాపిక్ యూజ్ చేయకుండా మనం అసలు ప్రోగ్రామ్సే రాయలేం. సో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ గానీ, రియల్ లైఫ్‌లో మనమైతే ఒక ప్లేస్‌లో మనం ఒక ప్లేస్ అయ్యాక సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉపయోగించకుండా మనమైతే ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా రాయలేమనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మొదలు పెడదాం. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. సో, నేనైతే ఈ పైథాన్ సిరీస్కి సంబంధించి నేనైతే ఆల్రెడీ 6 వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయన్నమాట. సో, బేసిక్ టు ఎక్కడ దాకా ఆపరేటర్స్, వేరియబుల్స్ అన్నీ అయిపోయాయన్నమాట. సో, నేను ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో అయితే నేనైతే వీడియోస్ అయితే పెట్టాను. సో, దాన్ని అయితే మీరైతే చెక్అవుట్ చేయండి. సో, ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, నోట్స్ ఓపెన్ చేసామనుకోండి. సో, ఈ నోట్స్ అయితే మీకైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరైతే చెక్అవుట్ చేసి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తామని అయితే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో, ఫస్ట్ దానికి ఒక డెఫినేషన్ చదువుదాం. ఒక డెఫినేషన్ అయితే ఇచ్చాము. సో, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ సర్టైన్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. సో, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అంటే ఇప్పుడు ఒక బ్లాక్ అంటే ఏంటంటే సో సర్టైన్ నేనైతే మామూలు మనకు ప్రింట్ స్టేట్మెంట్ తెలుసు కదా. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో సో గుడ్ అని ఏదో సంథింగ్ టైప్ చేశాను. సో, ఈ లైన్ నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే నాకు కండిషన్ చెక్ చేయాలి. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు కాలేజెస్లో పెడతారు కదా, ఇప్పుడు నీకు ఫీజు కంప్లీట్ అయితేనే నువ్వు ఈ చిన్న ఎగ్జామ్స్ కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ రాయాలి, లేకపోతే నీకు రాయనివ్వము అని. అంటే అక్కడ ఏంటి, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు కండిషన్ చెక్ చేస్తారు, నువ్వు ఫీజు అనేది ఫుల్ చేసినావా లేదా అని, మొత్తం క్లియర్ అయిపోవాలా అని ఒక కండిషన్ చెక్ చేస్తారు. సో, ఆ కండిషన్ అనేది నువ్వు 0 బ్యాలెన్స్ అయితేనే నువ్వు ఎగ్జామ్ రాయగలవు, లేదంటే లేదు. అంటే ఒక కండిషనే కదా, సేమ్ అదే కండిషన్ అనమాట. సో, ఆ కండిషన్స్ అనేది మనం సర్టెన్ ప్లేసెస్లో కొన్ని యూజ్ చేస్తాం అనమాట. అది మనం ప్రోగ్రామింగ్ డిపెండ్ ఏ దాని మీద ఉంటుందో తెలియదు. సో, అదే ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ ఆర్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ సర్టెన్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ ఉంటుంది. సో, ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే నీకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఉంటుంది కదా. సో, అది అనేది మీకైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇంకొకటి రిమైండ్ ఏంటంటే సో స్టార్టింగ్ వీడియోలో నేనైతే ఇండెంటేషన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే చెప్పాను. సో, దాన్ని అయితే మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. సో, ఆ ఇండెంటేషన్ అనేది ఈ వీడియో నుంచి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వీడియోస్ కూడా మనం ఇదే యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఇండెంటేషన్ గురించి తెలుసుకోండి. నేను ఐ థింక్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. సో, దాని గురించి మీరైతే చెక్అవుట్ చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి దీస్ స్టేట్మెంట్స్ హెల్ప్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది, ఇది ప్రోగ్రామ్ అనేది ఒక ఫ్లోలో ఉంటుంది. ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ బై లైన్ ఉంటుంది. సో, ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒక కండిషన్ ఇచ్చింటాను. సో, ఆ కండిషన్ చెక్ చేస్తేనే నెక్స్ట్ లైన్కి వెళ్ళు, లేదంటే వెళ్ళకు. అది కంట్రోలింగే కదా. ఇప్పుడు ఆ కండిషన్ అనేది యూజర్ అనేవాడు ఒక ఇన్పుట్ ఇచ్చాడు. సో, ఆ ఇన్పుట్ అనేది నేను ఇచ్చిన కండిషన్కి సాటిస్ఫై అయితేనే నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తాం అనమాట ఏదాన్ని యూజ్ చేసి, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉపయోగించి. సో, మేకింగ్ ఇట్ బిహేవ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. సో, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ బట్టి ఇలా రియాక్ట్ అవ్వు. సపోజ్ మనకైతే ఉంటుంది కదా స్కూల్స్లో కానీ ఒకడు మంచి మామూలుగా పేరెంట్స్ కానీ లేదంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్తుంటారు, వాడు మంచిగా మాట్లాడితే నువ్వు కూడా గుడ్ అంటే మంచిగానే రియాక్ట్ అవ్వు, ఎక్కువ యాంగ్రీ కానీ ఎక్కువ ఎగ్జైటింగ్ కానీ అవ్వకు అంటారు. ఒకవేళ వాడు యాంగ్రీ అయ్యాడు అనుకో, నువ్వు యాంగ్రీగా, అంటే ఆ సిచ్యువేషన్ అనమాట. అది మనకి ఆటోమేటిక్గా తెలియదు, బట్ ఆ సిచ్యువేషన్ వస్తేనే మనకు అది తెలుస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఇలా రియాక్ట్ అవ్వు అని మనకి ఎవరైనా చెప్తారా, లేదు, మనమే రియాక్ట్ అవుతాం. సేమ్ అదే అనమాట. సో, ఇంకా దీంట్లో ఇఫ్ కండిషన్ అని ఉందన్నమాట. సో, ఇది ఒక కీవర్డ్ అనమాట. ఇఫ్ అనేది ఒక కీవర్డ్. సో, దీన్ని ఉపయోగించి మనమైతే ఇప్పుడు కోడ్ అయితే రాసాం. ఫస్ట్ అయితే ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. ఇఫ్ ఇది ఒక కండిషనల్ స్టేట్మెంట్. సో, ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే, అంటే ట్రూ అయితేనే, మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. సో, ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితేనే మనకైతే అవుట్పుట్లో అయితే మనం ఇచ్చిన కోడ్ అయితే రన్ అవుతుంది. సో, కోడ్ అయితే రాద్దాం, మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో, ఈ స్టేట్మెంట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ కండిషనల్ స్టేట్మెంట్. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద గివెన్ కండిషన్ ఇస్ ట్రూ. సో, మనం ఇచ్చిన కండిషన్ అనేది ట్రూ అయితేనే మనం అంటే మనం ఒక కోడ్ రాసినాం కదా, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అదే ఇక్కడ ఇచ్చాడనమాట. ఒక సింప్లెస్ట్ ఫామ్ కండిషనల్ స్టేట్మెంట్ అనేది మనం ఒక రాస్తాము. సో,
అది ట్రూ అవుతేనే మనం ఒక కోడ్ ఇచ్చింటాం బ్లాక్ ఆఫ్ కోడ్, సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే లేదు. సో ఫస్ట్ ఇండెంటేషన్ గురించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, సింపుల్ ఏం లేదు. సో ఇప్పుడు మనము ప్రింట్ చూసాం, మనకు మామూలుగా తెలుసు. సో ప్రింట్ హలో అని పెడుతున్నాను, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో పైథాన్లో అనేది ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండెంటేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా నేను చాలా జూమ్ అవుట్ చేస్తున్నాను. సో ఇక్కడ పీ కింద ఉంది కదా, సో ఇక్కడ పీ ఉంది. సో పీ కింద మనము సేమ్ అదే లైన్లో రాయాలి. కొంచెం స్పేస్ ఇచ్చినా అది ఇండెంటేషన్ అయిపోతుంది అనమాట, కొంచెం స్పేస్ ఇచ్చిన. సో ఇప్పుడు నేను ప్రింట్ అని రాసి సో గుడ్ అని రాశాను. ఇక్కడ చూడు సేవ్ కూడా అవ్వట్లేదు, ఎర్రర్ ఆల్రెడీ త్రో చేస్తుంది అక్కడ. సో నేను సేవ్ చేసి ఒకసారి రన్ చేశాను అనుకోండి, సో ఇండెంటేషన్ ఎర్రర్ అయితే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో ఇండెంటేషన్ ఎర్రర్ అయితే అది స్పేస్కి రిలేటెడ్ అనమాట. నేను ఇప్పుడు దీన్ని కొంచెం అలా చేసి పైకి చాలా జూమ్ చేశాను కదా, దట్స్ ఇట్. చూసారు అక్కడ ఇండెంటేషన్ ఎర్రర్, జూమ్ అవుట్ తగ్గిస్తున్నాను. సో ఇండెంటేషన్ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, పైథాన్ అనేది ఒక లైన్ మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసుకున్నాం అనుకోండి, సో అది ఎలా ఉంటుందంటే, ఒక ఫ్లో అనేది ఎట్లుంటుందంటే ఇలా బ్రేసెస్లో ఇండికేట్ చేస్తాం. సో ఇది ఒక బ్లాక్, సో దీనిపైన ఉండేది ఒక బ్లాక్ అని ఒక బ్రేసెస్లో మనమైతే చేస్తాం. బట్ పైథాన్లో అలా కాదనమాట. పైథాన్లో స్పేసెస్, యూజింగ్ స్పేసెస్ అనమాట, దాన్ని ఇండెంటేషన్ అంటారు. సో ఇదంతా ఒక లైన్ అనమాట. అది మీకు అండర్స్టాండింగ్ కావాలంటే మీరు కోడ్ రాయాలి. సో ఇది ఎలా ఫీల్ అవుతుందంటే, సో ఇదంతా ఒక లైన్లో ఉంది. అంటే ఇక్కడ చూడండి, అసలు స్పేసే లేదు కాబట్టి ఇదంతా ఒక లైన్ ఆఫ్ కోడ్. అంటే అది ఎలా ఫీల్ అవుతుందంటే, ఓకే ఇదంతా మనమే, సో ఇదంతా వీళ్ళంతా మనోళ్ళే, సో ఈ లైన్లో వచ్చిన వాళ్ళంతా మనోళ్ళే అన్నట్లు ఫీల్ అవుతుంది. సో ఎప్పుడైతే కొంచెం స్పేస్ ఇచ్చామనుకోండి, సో ఇది మనోడు కాదు, ఎవరో ఇతను వేరేవాడు అని ఫీల్ అవుతుంది. ఇక్కడ ఏమైనా రాసినా కూడా ఇది వేరేవాడు, నేను ఎంటర్ప్రైజ్ చేసినా కూడా కిందికి లాస్ట్కి వెళ్ళదు, ఓకే దాని కిందికి వస్తుంది అనమాట. సో అది ఇండెంటేషన్. సో ఈ లైన్లో వచ్చేటివన్నీ వీళ్ళు అనమాట. పక్కకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు పొగలు అయిపోతారు. సో కోడ్ రాసిన మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే రాద్దాం. సో మనమైతే చాలామంది ఇంజనీరింగే ఉంటారు, సో వేరే వాళ్ళు ఉన్న ఏం ప్రాబ్లం లేదు. దీని ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కోడ్ ఏం రాయబోతున్నాం అంటే, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే రాయబోతున్నాం. సో ఆ కోడ్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడైతే మనమైతే ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాసాం. సో ఎంసెట్ ఎగ్జామ్ రాశాక మనమైతే క్వాలిఫై అయ్యాం. సో క్వాలిఫై అయితే మనకు ఒక మెసేజ్ రావాలి. ఓకే, క్వాలిఫై అయితే మనకు ఒక మెసేజ్ రావాలి, ఏమని, కంగ్రాట్స్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అని అయితే మనకి ఒక అవుట్పుట్ ప్రింట్లో రాస్తాం అనమాట. సో అలా అవుట్పుట్ అయితే రావాలి. సో దానికైతే రాద్దాం. ఇప్పుడు అంతకంటే ముందు మనం ఏం చేద్దామంటే, సో ఒక సింపుల్ ఇఫ్ రాసేసి మనం ఏం చెప్పాం, ఇఫ్ అంటే ఇప్పుడు ట్రూ అయితేనే దాని లోపల ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వన్నాం మనం. సో ఇఫ్లో మనం అయితే డైరెక్ట్ ట్రూ అని రాసేస్తున్నాం. ఓకే, క్యాపిటల్ మర్చిపోతున్నాం. సో ట్రూ, ఓకే ట్రూ అని పెట్టాం. సో ఇక్కడ ఏంటంటే, మనం ఇక్కడ ఇఫ్ వాడుతున్నప్పుడు కానీ లూప్స్ వాడుతున్నప్పుడు కానీ అది మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇక్కడ కోలన్ అయితే మర్చిపోకూడదు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ కోలన్ అంటే ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో దీనికి సంబంధించిన కోడ్ అంతా ఎక్కడుంది, ఎంటర్ ప్రెస్ చేస్తారు అనుకోండి, ఇట్లా కోలన్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ చూడొచ్చు, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తుంది అనమాట. సో అంటే అదేంటి, ఇదంతా దీనికి సంబంధించినది అనమాట. సో ఇలా ఈ కజర్ అనేది ఇక్కడికి మూవ్ అయిందంటే ఇదంతా అంటే దీని కిందదంతా దీనికి సంబంధించి ఇఫ్కి సంబంధించినది అనమాట. సో ఇది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. సో కొంచెం ఎక్కడానికి టైం పడుతుంది, బట్ చాలా సింపుల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనమైతే ట్రూ అయితే ప్రింట్ గుడ్. సో మనకు అవుట్పుట్ అయితే ఏమొస్తుంది, ఇప్పుడు ప్రింట్ వస్తుందా, ఎస్ వస్తుంది, గుడ్ అనేది వచ్చింది. సో నేను ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ట్రూ తీసేసి ఫాల్స్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా. సో నేనైతే అవుట్పుట్ అయితే క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూసాను అనుకోండి, నాకు అవుట్పుట్ రాదు. ఎందుకంటే మనమైతే ఇక్కడ ఏమన్నాం నోట్స్లో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, కండిషన్ అనేది ట్రూ అయితేనే ఇట్ ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ మనం ఫాల్స్ ఇచ్చేసాం. సో ఫాల్స్ అంటే లోపల ఉండేది చేయదు అనమాట. మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చినా కూడా లోపల ఉండేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ ఫాల్స్ అన్నాం. ఇప్పుడు ఫాల్స్ అయితే నువ్వు ఎక్కడైనా ఏదైనా పని చేస్తావా, ఇప్పుడు సపోజ్ కాలేజ్లో కానీ ఎక్కడ నువ్వు అడ్మిషన్కి వెళ్ళినావు అనుకో, సో వాళ్ళకు సర్టెన్ కొన్ని డాక్యుమెంట్స్ చెప్తారు. సో ఆ డాక్యుమెంట్స్ నువ్వు తీసుకెళ్ళకోకుంటే నీకు అడ్మిషన్ చేస్తారో వాళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు, సపోజ్ నువ్వు ఇంటర్మీడియట్ చేయాలనుకోవాలంటే టీసీ అని అడుగుతారు. సో నువ్వు టీసీ కాకుండా ఎందుకు తీసుకుంటారు, సో అక్కడ ఫాల్స్ అయిపోతుంది అనమాట కండిషన్. సో కండిషన్ అనేది ట్రూ అయితేనే నువ్వు అనుకునే పని జరుగుతుంది ఇక్కడ. సో అప్పుడు మనమైతే ఈ కండిషన్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడొచ్చు గుడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం ముందు ఒక ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, సో ఎంసెట్ క్వాలిఫై అయితే ఎస్ యు ఆర్ క్వాలిఫైడ్ కంగ్రాట్స్ అనేది వస్తుంది కదా, ఏదో మెసేజ్ అది సంథింగ్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకుందాం మనం.
సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్గా రాద్దాం. సో ఈస్ క్వాలిఫైడ్. సో ఎంసెట్ అనేది మనం అయితే ఇవ్వట్లేదు, వేరియబుల్ నేమ్ అయితే ఈస్ క్వాలిఫైడ్ అనేది ఒకటి ఇస్తున్నాం. సో దీంట్లో ట్రూనా ఫాల్సా మనం అయితే రాయాలి. సో నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ట్రూ అనే రాద్దాం. సో క్వాలిఫై అయిపోయాం, కంగ్రాట్స్, అందరూ ఎంసెట్ అయితే క్వాలిఫై అయిపోయారు. సో ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం మనమైతే. సో ప్రింట్ ఎందుకు చేస్తున్నాం, ఓకే ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ కంగ్రాట్స్, యు ఆర్ క్వాలిఫైడ్ ఎంసెట్, రైట్. సో నేనైతే రన్ చేస్తున్నాను ఇప్పుడు. సో అవుట్పుట్ ఏమొస్తుంది, కంగ్రాట్స్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్. సో నేను ఇక్కడ ఫాల్స్ మార్చాను అనుకోండి. సో ఇక్కడ ఫాల్స్ మార్చాను, ఇప్పుడు రన్ చేస్తే నేను రన్ అవుతుంది. ఎందుకు రన్ అవుతుంది, మనమైతే ఇఫ్ కండిషన్ అనేది రాయలేదు. సో ఇఫ్ కండిషన్ రాసి ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో ఇందుకోసమే డిఫరెన్స్ చెప్దాం అనమాట. సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ అనేది రాద్దాం. సో దీన్ని అయితే కట్ చేసి పెట్టుకుందాం. సో Ctrl+X ఊరికే పెట్టుకున్నాం. సో ఇఫ్, సో మనమైతే ఈ పారెంథసిస్ అయితే ఉపయోగించవచ్చు, లేదంటే ఉపయోగించుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఈ పారెంథసిస్లో మనం ఒక కండిషన్ ఇవ్వాలి, కండిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. సో ఈజ్ క్వాలిఫైడ్ అని పెట్టేసేయండి. ఎందుకంటే ఈజ్ క్వాలిఫైడ్లో ఏముంది, ఫాల్స్ ఉంది, అర్థమవుతుందా. ఈజ్ క్వాలిఫైడ్లో ఫాల్స్ ఉంది కాబట్టి సో ఈ కండిషన్ అంతా ఫాల్స్ అయిపోతుంది. సో నేను ఇప్పుడైతే మర్చిపోకూడదు, కోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో కోల్ అని పెట్టేసి ఎంటర్ చేయండి. సో ఇది అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ నాట్ ఎ సెమీ కోలన్, కోల్ అనేది, ఓకే. ఎంటర్ ప్రెస్ చేసి, సో ఇక్కడ మనమైతే ఇంతకు ముందర కాపీ చేసాం కదా, దాన్ని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తున్నారా అలా, గెస్, ఎనీ వన్ గెస్. సో క్లియర్గా చూడండి, మనం అక్కడ నోట్స్లో ఏం చూసాం, కండిషన్ అనేది ట్రూ అయితేనే దాని లోపల ఉండే బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అక్కడ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు ఎనీ గెస్, ఏమన్నా గెస్ చేశారా, అవుట్పుట్ రాదు. ఎందుకు రాదు, ఫాల్స్ అయిందనమాట, కండిషన్ అనేది మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇక్కడ ట్రూ అయితేనే మనకైతే అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది, ఎందుకు, ట్రూ అయింది. ఈజ్ క్వాలిఫైడ్, ఇక్కడ ఇఫ్లో ఈజ్ క్వాలిఫైడ్ పెట్టినాం. ఈజ్ క్వాలిఫైడ్లో ఏముంది, ఆ వేరియబుల్లో ఏముంది, ట్రూ ఉంది. సో మనకైతే అవుట్పుట్లో ట్రూ ఉంది కాబట్టి సో ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో కంగ్రాట్స్, యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్, ఓకే. సో ఇదన్నమాట ఇఫ్ కండిషన్. ఒకవేళ మనం ఇప్పుడు అనుకుందాం, ఎందుకు, ఇప్పుడు ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అయిపోయింది కదా. సో దీంట్లో నోట్స్లో అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే యాడ్ చేసాము. సో ఇక్కడ ఏజ్ ఈక్వల్ టు 20. సో ఏజ్ అనేది 20, ఓకే, అదొక వేరియబుల్. సో ఆ వేరియబుల్లో మనం అయితే 20 అనేది స్టోర్ చేసాం. సో అతనికి ఏజ్ 20 అనమాట. సో ఇఫ్ కండిషన్ అనేది ఒకటి రాశాడు, ఏం రాశాడు, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. ఇప్పుడు ఏజ్ అనేది అతనికి ఒకవేళ 18 కంటే ఎక్కువైంది అనుకోండి, ఓకే, ఏజ్ అనేది 18 కంటే ఎక్కువ అయితే అప్పుడు ఎలిజిబుల్ టు ఓట్. సో నువ్వైతే ఓట్ చేయొచ్చు అంటున్నాడు. సో ఇదైతే అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఎందుకు ప్రింట్ అవ్వాలి, ఏజ్ అనేది 20, సో 18 కంటే పెద్దదే కదా. సో 18+ ఇతను, సో ఇతను ఎలిజిబుల్ టు ఓట్. సో అవుట్పుట్లో ఏమొస్తుంది, ఎలిజిబుల్ టు ఓట్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా చూడొచ్చు, ఇఫ్కి నెక్స్ట్ ఈ ప్రింట్ స్టేట్మెంట్కి కొంచెం స్పేస్ ఉంది, దీన్నే ఇండెంటేషన్ అంటాం, మర్చిపోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకవేళ ఈ లాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో నేను దాన్ని అయితే చూపిస్తాను మీకు. సో దీన్ని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, చూడ అక్కడ ఆల్రెడీ రెడ్ బ్లింక్ అవుతుంది. సో నేను ఇక్కడ చేశాను అనుకోండి, ఇండెంటేషన్ ఎర్రర్ అయితే నాకు ఈజీగా వచ్చేస్తుంది. ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత కొంచెం స్పేస్ ఇవ్వాలి, అది ఇండెంటేషన్ రూల్ అనమాట, అందుకే ఎర్రర్ ఇస్తుంది. సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో ఆ ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది కదా. సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఎలిజిబుల్ టు ఓట్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఎలిజిబుల్ టు ఓట్, ఓకే. ఇఫ్ కండిషన్ అయితే అర్థమైంది కదా. సో ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, సింపుల్గా మనం ఒక కండిషన్ ఇస్తాం. సో ఆ కండిషన్ అనేది ట్రూ అయితేనే దాని లోపల ఉండే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే స్కిప్ చేసేస్తుంది అనమాట దాన్ని, ఓకే. సో నెక్స్ట్, సో ఇఫ్ ఇలా రాసాం కదా మనము. సో ఇఫ్ ఇలా రాయకోకుండా ఇంకొక విధంగా కూడా రాయొచ్చు అనమాట. సో ఇఫ్ ఇలా రాయకోకుండా ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, సో ఏజ్ ఈక్వల్ టు 19 తీసుకున్నాడు, బాగానే ఉంది. సో దీన్ని షార్ట్ హ్యాండ్ ఇఫ్ అంటారు, అంటే అలా పెద్దగా రాయకుండా సింపుల్గా రాసేయచ్చు అనమాట దాన్ని, ఎలాగా. బట్ దీన్ని అయితే యూజ్ చేయము, నేను అయితే ఇంతవరకు యూజ్ చేయలేదు, ఓకే. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, కండిషన్ అదే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 ఒక కోల్ అని పెట్టేసి కింద రాసినది పైకి తీసుకెళ్తాం అంతే. సో ఇంతకు ముందర మనం ఒక ఎగ్జాంపుల్ రాసాం కదా. సో దీన్నే చూసామనుకోండి, ఇలా నేనైతే లాస్ట్ తీసుకెళ్ళి ఇక్కడ పక్కన పెట్టేశాను అంతే, అంటే ఒకే లైన్లో రాయొచ్చు దీన్ని. సో ఈజ్ క్వాలిఫైడ్ అని పెట్టేసాం. సో కోలన్ తర్వాతే ఆ కోడ్ ఏంటో దీని పక్కనే రాసేసాం అనమాట. సో లైన్ బై లైన్ పెద్ద కోడ్స్ ఉంటే నువ్వు రాయలేవు అనమాట, బట్ సింగిల్ లైన్ కోడ్ ఆఫ్ అయితే మీరు రాయొచ్చు. సో నాకు చూడొచ్చు ఇక్కడ అవుట్పుట్ కూడా వచ్చింది, కంగ్రాట్స్ యు ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్. ఎందుకు వచ్చింది, దీని పక్కనే రాసాం కదా, ఈజ్ క్వాలిఫైడ్ అనేది ట్రూ.
సో కండిషన్ అనేది ట్రూ అయింది. సో అవుట్పుట్లో కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అనేది అవుట్పుట్ వచ్చింది. సో అంటే సింపుల్గా రాయొచ్చు, సింగిల్ లైన్లో రాయాలనుకున్నప్పుడు దీన్ని అయితే యూస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, సో ఇక్కడైతే దానికి సంబంధించి చెప్పాడు. సో దిస్ ఈజ్ ఎ కంపాక్ట్ టు రైట్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇట్ ఎగ్జిక్యూట్స్ ప్రింట్ స్టేట్మెంట్ ఇఫ్ ద కండిషన్ ఈస్ ట్రూ. ఎప్పుడైతే కండిషన్ అనేది ట్రూ అవుతుందో సో అప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందని అయితే కింద చెప్పాడు. సో పైన కోడ్ గురించి చెప్తున్నాడు ఆయన. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అనేది ఏంటికి వచ్చిందంటే, ఇప్పుడు ఇక్కడ మనం చూసాం. సో ఇక్కడైతే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇంతకుముందు కోడ్ రాసినట్టు మనం ఇది. సో ఇప్పుడు ఈజ్ క్వాలిఫైడ్ ఈక్వల్ టు కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అని బాగానే ఉంది. సో నేను ఒకవేళ ఫాల్స్ అని ఇచ్చా. సో నేనైతే అవుట్పుట్ అయితే క్లియర్ చేసి రన్ చేసి చూపిస్తాను, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. సో రన్ చేశాను. సో రన్ చేసిన తర్వాత మీరు అయితే చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. బట్ నాకు ఒక మెసేజ్ ఇవ్వాలి కదా, ఒరి నువ్వు డిస్క్వాలిఫై అయ్యావా, నాకు నువ్వు ఎంసెట్లో క్వాలిఫై కాదు, వేరేది ఏమైనా చూసుకో, లేకపోతే మేనేజ్మెంట్ జాయిన్ అవ్వు, నాకు ఒక మెసేజ్ ఇవ్వాలి నువ్వు డిస్క్వాలిఫై అని. బట్ నాకు మెసేజ్ లేదు, ఇంటిమేషన్ లేదు, నాకు ఎలా తెలుస్తుంది? సో అలాంటప్పుడు మనమైతే ఎల్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తాం. సో ఎల్ స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ నోట్స్లోకి అయితే రావచ్చు. సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో ఇఫ్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందో డైరెక్ట్ ఎల్స్ లేక వచ్చేస్తుంది అనమాట. అది ఏం ఆలోచించదు. అదొక ఏంటంటే అది ఊరికే దాన్ని ఏమంటారంటే ఎలా చెప్పాలి, అది అంటే బ్లైండ్గా ఫాలో అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇఫ్లో ఫాల్స్ అయిందో ఎల్స్ లేక వచ్చేసి, ఓకే, ఇఫ్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఎల్స్ లేక రావకు, అక్కడికే స్టాప్ చేయి. ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ లేక వచ్చి ఎల్స్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ చేసి అని అర్థం. సో ఇక్కడ మనమైతే డెఫినేషన్ చదవచ్చు. సో ఇఫ్ ఎల్స్ అలోస్ అస్ టు స్పెసిఫై ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ విల్ ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్స్ అసోసియేటెడ్ విత్ అన్ ఇఫ్ ఆర్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్ టు ఫాల్స్. సో ఇక్కడైతే ఏం పట్టించుకోకండి, ఇక్కడ ఏంటి లేదు. సో మెయిన్గా అయితే ఇది అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద కండిషన్ అసోసియేటెడ్ విత్ అన్ ఇఫ్ ఆర్ ఎల్ఇఫ్. సో ఎల్ఇఫ్ అంటే ఏంటో నెక్స్ట్ చూద్దాం అనమాట. సో ఇఫ్ అనేది ఎప్పుడైతే స్టేట్మెంట్ ఎవాల్యూస్ టు ఫాల్స్, సో మనం ఇచ్చిన కండిషన్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో డైరెక్ట్ ఎల్స్లోకి వెళ్ళిపో. సో ఎల్స్ బ్లాక్స్ ప్రొవైడ్స్ ఏ వే టు హ్యాండిల్ ఆల్ ద కేసెస్. ఇప్పుడు ఇఫ్ కానీ అండ్ ఎల్ఇఫ్ అంటే నెక్స్ట్ చూద్దాం అనమాట. సో ఎప్పుడైతే ఇఫ్ అయితే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ అనేది ఎల్స్లో మనం ఏదైతే రాసింటామో అది ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది. సింపుల్ దీనికైతే ఈ డెఫినేషన్ చూసి మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. సో ఏంటి ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అనేది ట్రూ అవుతేనే ఇఫ్లో ఉండే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుందో మనం ఎల్స్ ఒకవేళ ఎల్స్ పార్ట్ రాసామనుకోండి, సో ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే మనం రాద్దాం దానికి. సో సింపుల్, ఏంటి లేదు దీనికి కూడా. సో ఎల్స్ రాస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా దీని కిందికి, ఇప్పుడు దీని కిందికి. సో మనం ఇక్కడ ఎల్స్ రాయకూడదు, సో ఇక్కడ ఎల్స్ రాయకూడదు. ఓకే, సో ఇక్కడ ఎల్స్ రాయకూడదు, అది చూసుకోవచ్చు. నేను అక్కడ రాసా కూడా ఇది లెఫ్ట్కే తీసుకెళ్ళిపోయింది. సో ఎల్స్ అనేది ఎక్కడ రాయాలి, ఇక్కడ. అంటే ఇదంతా ఒక ఫ్లో అనమాట. సో ఇక్కడ రాసామనుకోండి, అది ఏమనుకుంటుందంటే ఓకే ఇది ఇఫ్కి సంబంధించినది, ఇదంతా ఇఫ్కి సంబంధించినదే. ఇఫ్ అనేది ఒకవేళ ట్రూ అయితే ఇక్కడ ఈ లైన్లో ఉండేదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే, ఈ లైన్ అంటే ఏంటి, ఇండెంటేషన్ అనమాట ఇది. సో ఇండెంటేషన్లో ఉండేదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది ఏమనుకుంటుందంటే అలా అనుకుంటుంది. సో ఎల్స్ అనేది ఎక్కడ రాయాలి, ఇఫ్కి ఎదురుగా రాయాలన్నమాట. ఓకే, ఇఫ్కి ఇలా రాయాలి. సో ఎల్స్ అని రాస్తాం. సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టామన్నమాట, కండిషన్ పెట్టాం ఎందుకంటే ఇఫ్ అనేది ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ లేక వచ్చేస్తుంది అనమాట. సో ఎల్స్ పెట్టాము, కోలన్ పెట్టాము, బాగానే ఉంది. సో మనమైతే ప్రింట్ చేద్దాం. సో ఏం రాద్దాం, సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైయింగ్ ఎంసెట్. ఓకే, సో క్యాపిటల్లో పెట్టేద్దాం. ఓకే, ఇలా అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, సో నాకు మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే ట్రూ అంటే ఇప్పుడు క్వాలిఫై అయినప్పుడు కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అని వస్తుంది. సో క్వాలిఫై కాకపోతే సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అనేది మెసేజ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే ట్రూ ఇస్తానో నాకు క్వాలిఫై అని మెసేజ్ వస్తుంది అనమాట. సో ట్రూ రన్ చేస్తున్నాను. సో రన్ కోడ్. సో కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అనేది వచ్చింది. ఎందుకు, సో నేను క్వాలిఫై అయ్యా, సో కండిషన్ ట్రూ అయింది. సో కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ ఇన్ ఎంసెట్ అని వచ్చింది. సో ఎప్పుడైతే క్వాలిఫై కానో అప్పుడు ఫాల్స్ ఇస్తాం కాబట్టి, సో ఇది ఫాల్స్ అయిపోయింది. ఎల్స్ స్టేట్మెంట్లో అనేది ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది స్కిప్ చేసేస్తుంది. ఎల్స్ లెక్క వచ్చేస్తుంది అనమాట. సో ఎల్స్లో ఏమున్నా సరే బ్లైండ్గా అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి ఒక కండిషన్ చెక్ చేయదు, ఏం కండిషన్ చెక్ చేయదు. సో ఇఫ్ అనేది ఫాల్స్ అయితే వెంటనే ఎల్స్ పార్ట్ లెక్క వచ్చేసి ఎల్స్ చెక్ చేస్తుంది. ఇంకొకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో ఒకవేళ ఇఫ్ అనేది ట్రూ అయితే ఎల్స్ లెక్క వెళ్ళదు. ఓకే,
ఇఫ్ అనేది ట్రూ అయితే ఇక్కడ ఈ ఫ్లో ఏముందో అది ఎగ్జిక్యూట్ చేసి పక్కకి వెళ్ళిపోతుంది. సో ఎల్స్లో ఉండేది పట్టించుకోదు. ఎప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది, ఇఫ్లో ఉండే కండిషన్ అనేది మనం రాసిన్నాం కదా, సో ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితేనే ఎల్స్లోకి వెళ్తుంది. అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్ అనమాట. సో ఎల్స్ కూడా దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో దీనికి కూడా షార్ట్ హ్యాండ్ ఉంది. సో ఇక్కడ దీనికి ఫస్ట్ దీనికి ఎల్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేశాడు, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ రాశాడు ఎల్స్ ఫస్ట్ ఇఫ్ ఎల్స్. సో ఏజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాడు. సో ఇంకోటి రిమైండేషన్ ఏంటంటే, సో ఇఫ్ లేకుండా ఎల్స్ రాయలేరు అనమాట మీరు. సో నేను ఇక్కడ విఎస్ కోడ్లోకి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. సో నేను ఎల్స్ స్టేట్మెంట్ ఒకటే పెట్టేసి ఇఫ్ అనేది తీసేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఎర్రర్ త్రో చేస్తుంది, దీని మీద పెట్టారు అనుకోండి. సో ఎక్స్పెక్టెడ్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ రన్ చేసా కూడా నాకు ఎర్రర్ ఏంటో చూపిస్తుంది. సారీ నేను సేవ్ చేస్తాను. సో రన్ చేస్తాను అయితే. సో ఇక్కడ మీరు ఏదో చూడొచ్చు. సో ఇన్వాలిడ్ సింటాక్స్ అంట. సో ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఎర్రర్ ఇస్తుంది, ఇఫ్ లేకుండా నువ్వు ఎల్స్ రాయలేవు. బట్ ఎల్స్ లేకుండా నువ్వు ఇఫ్ రాయొచ్చు. ఇఫ్ ఒకటే సింపుల్గా మీరైతే రాయొచ్చు. బట్ ఎల్స్ లేకుండా ఇఫ్ లేకుండా ఎల్స్ రాయలేరు. దట్స్ ఇట్, అది మైండ్లో పెట్టుకోండి. సో ఎల్స్ అనేది మీరు సపరేట్ రాయలేరు. ఇఫ్ అనేది రాయొచ్చు నువ్వు, ఎల్స్ లేకుండా ఇఫ్ రాయొచ్చు, కానీ ఇఫ్ లేకుండా మీరైతే ఎల్స్ రాయలేరు. దట్స్ ఇట్. ఓకే, బాగానే ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే ఇఫ్ ఎల్స్కి సంబంధించి ఇక్కడ అయితే ఎగ్జాంపుల్ అయితే పెట్టాం. సో దీన్ని చూసామనుకోండి. సో ఏజ్ ఈక్వల్ టు 10 ఆయనకి బాగానే ఉంది. సో ఇఫ్ ఏజ్ లెస్ దాన్ 12, సో ఏజ్ అనేది అంటే ఏజ్ ఎంత 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. ఓకే, కండిషన్ ట్రూ అయింది. సో ట్రావెల్ ఫర్ ఫ్రీ అనేది మనకైతే అవుట్పుట్ వస్తుంది. బట్ ఇక్కడ ఒకవేళ ఈ ఏజ్ ఈక్వల్ టు 30 అని అలా ఉందనుకోండి. సో అప్పుడు పే ఫర్ టికెట్ అనేది మనకైతే అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు, ట్రావెల్ ఫర్ ఫ్రీ అయితే అవుట్పుట్ వచ్చింది. సో దీనికి కూడా ఒక షార్ట్ హ్యాండ్ అయితే పెట్టాడు ఇక్కడ. సో ద షార్ట్ హ్యాండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అలోస్ అస్ టు రైట్ ఎ సింగిల్ లైన్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో పైన ఇలా ఇఫ్ ఎల్స్ ఇలా రాయకోకుండా సో దీనికి కూడా సింపుల్గా ఒక సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. సో ఎలా రాయొచ్చు, సో ఒక వేరియబుల్ తీసుకున్నాడు రెస్ ఈక్వల్ టు సో పాస్. సో మార్క్స్ అనేది ఎప్పుడైతే మార్క్స్ గ్రేటర్ దెన్ 40 ఉంటాయో సో అప్పుడు ఓకే నువ్వు పాస్ అనేది అవుట్పుట్లో వస్తుంది. లేదు అంటే ఫెయిల్ అని అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దీన్ని అయితే మనం అయితే రాసి చూద్దాం. సో దీన్ని మనమైతే కమెంట్ అవుట్ చేసి వేరియబుల్ అలాగే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు, నేనేం తీసేయలేదు. ఓకే, సో మనమైతే డైరెక్ట్ దాని మీద వేరియబుల్ స్టోర్ చేసుకోకుండా మనమైతే ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ ఏం రావాలి, సో దీని అయితే కాపీ చేస్తాం. సో ఓకే, దీన్ని కాపీ చేసి ఇలా పేస్ట్ చేసాం. సో మీ కొంచెం చూడడానికి కొంచెం బాగుండాలి కాబట్టి కొంచెం స్పేస్ ఇస్తున్నా. కొంచెం స్పేస్ ఇచ్చేసి సో ఇఫ్ అని ఇచ్చేసి కండిషన్ చెక్ చేస్తాను అనమాట. ఇప్పుడు సో ఏం పెడతాం అన్నాడు, ఈజ్ క్వాలిఫైడ్. సో ఈజ్ క్వాలిఫైడ్ అని పెడతాం. సో స్పేస్ ఇచ్చేసి దీనికి ఎందుకన్నా మంచిది స్క్వేర్ పారాంథసిస్లో రాయండి. ఓకే, సో ఇప్పుడు ఎల్స్ అనేది రాయండి. సో ఎల్స్లో ఏం రాస్తాం, ఇది కాపీ చేసి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేనైతే. రైట్, ఓకే. సో ఇప్పుడు నేను ప్రింట్ చేసి చూస్తే అవుట్పుట్ వస్తున్నారు కదా, చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను, సో ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఓకే నేను అయితే అవుట్పుట్ క్లియర్ చేస్తున్నా. సో ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా ఫస్ట్ కండిషన్ దగ్గరికి వస్తుంది. సో ఇఫ్ ఈజ్ క్వాలిఫైడ్, సో ఒకవేళ ఈజ్ క్వాలిఫైడ్ అనేది చూస్తుంది. ఇఫ్ ఈజ్ క్వాలిఫైడ్ అనేది ఒక వేరియబుల్. సో ఆ వేరియబుల్ దగ్గరికి వెళ్తుంది. సో ఈజ్ క్వాలిఫైడ్లో ట్రూ ఉందా ఫాల్స్ ఉందా చెక్ చేస్తుంది. సో ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి దీనికి లెఫ్ట్ సైడ్లో ఉండేది కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ నేమ్ సెట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఫాల్స్ వస్తుందో సో అప్పుడు ఇఫ్లో ఏముందో చూడుకోకుండా ఎల్స్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ నేమ్ సెట్ అని. సో ఇక్కడ రన్ చేస్తున్నాను అయితే. సో చూడొచ్చు నాకు అవుట్పుట్ అయితే కంగ్రాట్స్ యువర్ క్వాలిఫైడ్ నేమ్ సెట్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఫాల్స్ పెట్టాను అనుకోండి, నాకు అవుట్పుట్లో వస్తుంది సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ నేమ్ సెట్ అనేది వస్తుంది అనమాట. సారీ యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ నేమ్ సెట్, దట్స్ ఇట్ అనమాట. సో ఇలా సింగిల్ లైన్లో కూడా మీరైతే రాయొచ్చు. ఓకే, ఇది షార్ట్ కట్ అనమాట. సో ఇక్కడ మీకైతే అర్థమై ఉంటుంది. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 40 అయితేనే నువ్వు పాస్, లేకపోతే నువ్వు ఫెయిల్. సో ఇక్కడ మార్క్స్ అనేది 45 ఉన్నాయి కాబట్టి 40+, సో యువర్ పాస్ అనమాట. సో అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, సో రిజల్ట్ పాస్ అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ ఒక నోట్ పెట్టాడు ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెర్నరీ ఆపరేటర్. సో సేమ్ అనమాట, దీన్ని మనము టెర్నరీ ఆపరేటర్ అంటాం దీన్ని. సో దీన్ని మనం టెర్నరీ ఆపరేటర్ అంటాం. సో దీన్ని కూడా నేను కిందైతే అటాచ్ చేశాను. సో దాన్ని అయితే చూపిస్తాను మీకు. సో ఎక్కడ ఉంది, టెర్నరీ ఆపరేటర్ ఇంతకు ముందర మాదిరే ఉందా సేమ్. సో ఇఫ్ అనేది ఒక ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 చెక్ చేస్తుంది.
సో ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే సో అడల్ట్ అనేది వస్తుందన్నమాట. ఒకవేళ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 లేకపోతే మైనర్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఓకే, టెర్నరీ ఆపరేటర్. నెక్స్ట్ ఇప్పుడు మనం షార్ట్ అండ్ చూసినది రెండు ఒక్కటే. ఓకే, సో ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ఎల్ఇఫ్ అయితే చేయాలన్నమాట మనము. సో ఇది టెర్నరీ ఆపరేటర్ ఎసెన్షియలీ ఏ షార్ట్ హ్యాండ్ ఫర్ ద ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. సో టెర్నరీ ఆపరేటర్ ఏంటంటే ఒక షార్ట్, అంటే మనం అలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయకోకుండా ఒక షార్ట్గా రాయొచ్చు అనమాట దాన్ని ఉపయోగించి. సో దట్ ఈస్ టెర్నరీ ఆపరేటర్. సో ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ దట్ అలోస్ అస్ టు రైట్ మోర్ కంపాక్ట్ అండ్ రీడబుల్ కోడ్ ఎస్పెషల్లీ ఫర్ సింపుల్ కండిషన్స్. సో దీన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఈ టెర్నరీ ఆపరేటర్ని సో చిన్న చిన్న కండిషన్స్కి మాత్రమే ఉపయోగిస్తాం. సో పెద్ద పెద్ద కోడ్స్ రాయాలంటే ఇది ఇబ్బంది అనమాట. ఓన్లీ సింపుల్ దానికైతే యూస్ చేయొచ్చు దీన్ని అనేది చెప్తున్నాడు. సో మోర్ రీడబుల్ ఉంటుందన్నమాట. సో బట్ పెద్ద పెద్ద దాంట్లోకైతే యూస్ చేయకండి. ఓకే, నెక్స్ట్ ఎలిఫ్ స్టేట్మెంట్. సో ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది సింపుల్గా ఏంటంటే సో మల్టిపుల్ కండిషన్స్ వచ్చాయి. సపోజ్ నేను ఎప్పుడైతే కోడ్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. సో దీన్ని మనం ఏం చేద్దాం, సో ఓకే దీనైతే మొత్తం తీసేద్దాం. సో అవుట్పుట్ కూడా క్లియర్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఏమొచ్చిందంటే నాకు ఇప్పుడు సో నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇఫ్ చూసాం, ఎల్స్ చూసాం. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్లో మనమైతే చూడొచ్చు నాకు ఏం తెలిసింది. సో ఇఫ్లో నేను ఒక కండిషన్ ఇస్తాను. సో ఇఫ్లో ఒక కండిషన్ ఇస్తాను. సో ఒకవేళ ఇఫ్లో అనేది సో ఇఫ్లో నాకు ఆ కండిషన్ అనేది ట్రూ అయితే సో ఇఫ్లో నేనైతే ఆ బ్లాక్లో ఏమి ఇస్తానో అదైతే రన్ అవుతుంది, బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఇఫ్ ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఎల్స్లో మనం రాస్తున్నాం కదా కోడ్, సో అదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది, బాగానే ఉంది. బట్ నాకేంటంటే నాకు ఒక కండిషన్ లేదనమాట నాకు. సో 2-3 కండిషన్స్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్లో ఒక సర్టెన్ కోడ్ ఇచ్చింటాను కండిషన్ని బట్టి. సో అది పూర్తి కాకపోతే సో ఇంకొక కండిషన్. సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసి ఎలా చెప్పాలంటే సపోజ్ ఏంటంటే సో స్టూడెంట్ మార్క్స్. ఓకే, స్టూడెంట్ మార్క్స్ని బట్టి ఇప్పుడు స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి. సపోజ్ 10th బిలో అనమాట. సో 9th దాకా ఒక సిస్టమ్ అనేది మనం పెడతాం కదా మామూలుగా. సో ఇప్పుడు 90+ ఉంటే అతనికి ఏ గ్రేడ్, సో 95 పైన ఉంటే A+ అని ఏమో సంథింగ్ ఉంటాయి కదా. సో 80+ ఉంటే B గ్రేడ్, అలా ప్రింట్ చేయాలి. సో నాకు ఇప్పుడు కండిషన్ అనేది ఎలా రావాలి. సో ఫస్ట్ ఇఫ్ రాసామనుకోండి. సో ఇఫ్లో సో 90 గ్రేటర్ దెన్ అంటే మార్క్స్ గ్రేటర్ దెన్ 90 ఉన్నాయనుకోండి. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 90. సో అప్పుడు నాకు ఏ గ్రేడ్ ప్రింట్ అవ్వాలి. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 95 ఉంటే A+. తర్వాత అంటే ఇక్కడ కండిషన్స్ అనేది ఎన్ని వస్తున్నాయి. సో ఇది ఒక కండిషన్. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అనేది ఒక కండిషన్. సో తర్వాత సో మార్క్స్ గ్రేటర్ దెన్ 80 అనేది ఒక కండిషన్, అప్పుడు B వస్తుంది. సో తర్వాత మార్క్స్ గ్రేటర్ దెన్ 70 లేకపోతే 65 తీసుకుందాం. సో 65 వస్తే C. ఒకవేళ ఇవి ఏవి కాకపోతే అంటే ఓకే ఇంకొక కండిషన్ రాద్దాం ఏదన్నా. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 40 ఉంటే ఓకే ఏం రాద్దామంటే సో ఈ రాద్దాం. ఓకే ఈ గ్రేడ్ అనమాట ఇంటికి. సో ఎప్పుడైతే ఎల్స్ సో ఇవి ఏవి కాకుండా పోతాయో ఓకే ఎల్ స్టేట్మెంట్ కానీ అలా రాస్తాం అనమాట. ఎప్పుడైతే మార్క్స్ లెస్ దెన్ 40 సో అతను ఫెయిల్ అనమాట. సో ఈ కండిషన్స్ని అయితే రాయాలి. సో నేను ఇఫ్ ఉపయోగించి నేను రాయచ్చా దీన్ని, రాయలేను దీన్ని. సో ఇఫ్ ఉపయోగించి దీన్ని నేను రాయలేను. సో మనం ఇఫ్ ఉపయోగించి మనం రాయలేము కాబట్టి ఎల్ఇఫ్ అనేది మనం ఉపయోగించాలన్నమాట ఇక్కడ. సో ఎల్ఇఫ్ ఈస్ నా ఇంపార్టెంట్. సో ఎల్ఇఫ్ ఉపయోగించి మనం అయితే ఇప్పుడు రాస్తాము. బట్ ఎల్ఇఫ్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకే, సో వెళ్దాం. సో ఎల్ఇఫ్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ స్టాండ్స్ ఫర్ ఎల్స్ ఇఫ్. ఓకే, ఇప్పుడు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం చూసామనుకోండి. సో ఈ ఎల్ఇఫ్ని ఏమంటామంటే ఎల్స్ ఇఫ్ అని అయితే తింటారు మీరు. సో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కానీ జావాలో కానీ సో ఈ ఎల్ఇఫ్ని మనమైతే ఎల్స్ ఇఫ్ అని అయితే పిలుస్తాం దాన్ని. ఓకే, ఇట్ అలోస్ అస్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ కండిషన్స్ అనమాట. ఇప్పుడు మనకి దీన్ని మనం ఇఫ్ ఎల్స్ చేయగలమా మనము. సో ఇఫ్ ఎల్స్లో అయితే మనం చేయలేము, ఎందుకంటే ఇఫ్లో వస్తుంది. సో ఇఫ్ అనేది ఫాల్స్ అయిందనుకో వెంటనే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం దాన్ని అయితే చేయలేం. సో ఇలాంటి మల్టిపుల్ కండిషన్స్ అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనమైతే ఎల్ఇఫ్ అనేది ఉపయోగిస్తాం. సో ఇదనమాట. సో ప్రొవైడింగ్ ఏ వే టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. సో ఒక కండిషన్ కాకుండా సో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఒకటి ఫాల్స్ అయితే ఇంకొకటి, సో ఇంకొకటి ఫాల్స్ అయితే ఇంకొకటి. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఎల్ఇఫ్ని అయితే మనం ఉపయోగిస్తాం. సో కోడ్ బేస్డ్ ఆన్ విచ్ కండిషన్ ఇస్ ట్రూ. సో ఏది కండిషన్ అయితే ట్రూ అయితే దానికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, సింపుల్. సో యూజింగ్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్స్ మేక్స్ అవర్ కోడ్ మోర్ రీడబుల్
అండ్ ఎఫిషియంట్ బై ఎలిమినేటింగ్ ద నీడ్స్ ఫర్ మల్టిపుల్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సో దీంట్లో ఏం లేదనమాట. సో మనం కోడ్ అనేది మంచిగా రీడబుల్ ఉంటుందన్నమాట. సో రీడబుల్ ఉంటుంది. ఎలిఫ్ స్టేట్మెంట్స్ అనేది మన కోడ్ని ఒక స్ట్రక్చర్ విధానంగా పెడుతుందన్నమాట. సో ఎలిఫ్ స్టేట్మెంట్స్ మనం మల్టిపుల్ రాయొచ్చు అనమాట. మనం ఇఫ్ కానీ ఎల్స్ కానీ మనం ఒకటేసారి ఉపయోగిస్తాం నార్మల్గా కోడ్. బట్ ఎలిఫ్ని అయితే మనం 2-3 టైమ్స్ రిపీట్ చేయొచ్చు. ఓకే, దాన్ని అయితే చూద్దాం అనమాట. సో మనమైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, మనం అనుకున్నాం ఇక్కడ. సో ఈ ఎగ్జాంపుల్ అయితే మనం కోడ్ రాసి చూద్దాం అప్పుడు. ఓకే, సో ఇప్పుడు రాద్దాం కోడ్ని. సో ఇఫ్ ఫస్ట్ మనం మార్క్స్ తీసుకుందాం. సో మార్క్స్ ఈక్వల్ టు మనమైతే ఎంత తీసుకుందాం, మనకి 90 తీసుకుందాం. ఓకే, 90. సో 90 తీసుకుందాం. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాం, సో 90. సో బి కూడా రాద్దామా, వద్దులే ఎక్కువ అయిపోతుంది. సో ఓన్లీ ఇది ఒకటి రాద్దాం. సో ఓకే, ఇప్పుడు మనము సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది రాద్దాం. సో ఇఫ్ స్టేట్మెంట్లో మనకైతే ఏం రావాలి, మార్క్స్. సో పైన ఏమనుకున్నాం మనం, మార్క్స్ ఎప్పుడైతే 90 కంటే అబోవ్ ఉంటాయో సో అప్పుడు మనకైతే నీ గ్రేడ్ అనేది ఏ అనేది మనకు షో చేయాలి. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 90. సో మనకు అవుట్పుట్ అయితే ఏమొస్తుంది, సో కోలన్ మర్చిపోకూడదు. సో కోలన్ పెట్టి సో ప్రింట్ ఏం రావాలి, సో అవుట్పుట్లో మనమైతే కంగ్రాట్స్ యూ స్కోర్ ఏ గ్రేడ్. ఓకే, సో అతనికైతే ఏ గ్రేడ్ వచ్చిందనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనమైతే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటి, బి గ్రేడ్. సో బి గ్రేడ్కి ఏం చేయాలి, ఎల్ఇఫ్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. సో ఎల్ఇఫ్ దీనికి కండిషన్ పెట్టాలన్నమాట. ఎల్స్కి కండిషన్ ఉండదు, బట్ దీనికి కండిషన్ ఉంటుంది. సో కొంచెం గ్యాప్ వదులుదాం. ఓకే, మీకు చూడడానికి రీడబుల్గా ఉంటుంది. సో ఇలా పెట్టేసి సో దీన్ని మనం తీసేసినా పర్వాలేదు. ఈ పారాంథసిస్ కంపల్సరీ ఏం కాదు. నేనైతే తీసేసి మీకైతే షో చేస్తాను ఒక మారు, ఏం కాదు. సో రన్ అవుతుంది. సో దీనికి కూడా వేసారు అన్ని పారాంథసిస్ తీసి ట్రై చేద్దాం. సో ఓకే, సో మార్క్స్ గ్రేటర్ దెన్ 80, గ్రేటర్ దెన్ 80. సో గ్రేటర్ దెన్ 80 ఉంటే సో అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్లో మనకైతే దీన్నే కాపీ చేద్దాం. ఓకే, సో దీన్ని మనమైతే పేస్ట్ చేసేసి కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ బి గ్రేడ్. సో నేను తొందరగా కావాలి కాబట్టి సో ఇలా రాస్తున్నాను. సెమీకోలన్ మీ ఇష్టం అనమాట, అది పెట్టినా పెట్టుకున్నా ఏం ఎర్రర్ లేదు. సో నేను ఇంకా ఒకటి చెక్ చేయాలి. ఓకే, సో ఎల్ఎఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఎంత, 65 రాసామా 70 రాసామా. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 65 రాసాం. ఓకే, 65. సో ప్రింట్ పేస్ట్ చేసాం. సో ఇక్కడ సి గ్రేడ్. ఓకే, సి గ్రేడ్ వచ్చింది దీనికి. ఓకే, సో ఇంకొక ఎల్ఎఫ్. సో ఇప్పుడు ఏం రాసాం, ఎల్ఎఫ్ సో మార్క్స్ గ్రేటర్ దెన్ సో 65 తర్వాత ఏమనుకున్నాం 40. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 40 ఉంటే సో అప్పుడు ఏం రావాలి మనకి ప్రింట్లో, సో ఈయనకి ఈ గ్రేడ్ అనుకుంటే ఇచ్చినది. ఓకే, ఈ గ్రేడ్ బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఇవేవి కాకుండా పోతాయో సో అప్పుడు ఏం రావాలి మనకి, ఫెయిల్ అని చూపించాలి. సో ఫెయిల్ అని చూపించాలి కాబట్టి సో మనము ఎల్స్ అనేది పెట్టేయచ్చు అనమాట. ఎల్ఇఫ్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. బట్ ఎప్పుడైతే ఇలా ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకమారు. సో మార్క్స్ ఈక్వల్ టు 90 ఉంది. సో మార్క్స్ అనేది 90 ఉంది. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 90. సో ఈ కండిషన్ అనేది ఇది ప్రింట్ అవుతుందా లేదా గెస్ చేస్తారా ఎవరన్నా. సో ఇది ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే మనమైతే మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అన్నాం. సో మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అంటే మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే అప్పుడు ఓకే 90కి ఈక్వల్ అయింది కాబట్టి సో కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ ఏ గ్రేడ్ అయితే వస్తుంది. బట్ మనం మార్క్స్ గ్రేటర్ దెన్ 90 పెట్టాం. ఇప్పుడు ఎలా అంటే నేనైతే కమెంట్లో రాసి చూసాను ఇక్కడ. సో 90 గ్రేటర్ దెన్ 90 అనేది కండిషన్ అనేది ఫాల్స్ అనమాట, ఫాల్స్. సో మనం కండిషన్ అనేది ఇలా రాసామనుకోండి. సో కొంచెం జూమ్ అవుట్ చేస్తాం. సో 90 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అని అంటే ఇది ఫాల్స్, ఇది ట్రూ అనమాట. సో ఎందుకు ట్రూ, ఇది ఎందుకు ఫాల్స్ అంటే సో దీంట్లో కరెక్ట్గా గమనించండి. సో 90 గ్రేటర్ దెన్ 90. సో అంటే ఏంటి, 90 గ్రేటర్ దెన్ 90 అంటే ఈ 90 అనేది పెద్దది 90తో పోలిస్తే. సో 90 ఎక్కడైనా పెద్దవా, సో రెండు ఈక్వల్ కదా. సో అందుకు కండిషన్ అయితే ఫాల్స్ అవుతుంది. బట్ 90 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే సో 90 కంటే పెద్ద అయినా ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ టు అయినా పర్వాలేదు అని అర్థం. సో అక్కడ కండిషన్ అయితే ట్రూ ఇస్తుంది. సో మనమైతే ఈక్వల్ టు అనలే కదా, మనమైతే ఈక్వల్ టు అనలేదు.
మనం గ్రేటర్ దాన్ అన్నాం. సో ఇదైతే ప్రింట్ అవ్వదు. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్సిఫ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎల్ఈఫ్లోకి వెళ్ళిపోతుంది. సో ఎల్ఈఫ్లో మార్క్స్ గ్రేటర్ దాన్ 80. సో మనం అయితే పైన ఏముంది 90. సో 80 గ్రేటర్ దాన్ 90 ట్రూనే కదా. సో కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ బి గ్రేడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఒకవేళ అక్కడ మార్క్స్ అనేది 80 లేకుండా తక్కువ మార్క్స్ ఉన్నాయి అనుకోండి, సో మార్క్స్ గ్రేటర్ దాన్ 65. సో అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది కాదు మొత్తం ఈ 4 కాదు అన్నావంటే సో అప్పుడు ఎల్స్లోకి వెళ్తుంది అనమాట. సో నువ్వు మొత్తం ఆ 4 కండిషన్ ఫాల్స్ అయితే వెళ్ళిపోతుంది, ఎల్స్లోకి కంపల్సరీ వెళ్ళిపోయి. సో దీనికి కండిషన్ అనేది మనం ఇవ్వం. సో అది మైండ్లో పెట్టుకోండి, కండిషన్ అనేది ఇవ్వం దీనికి. సో అప్పుడు ప్రింట్ సారీ యు ఆర్ ఫెయిల్డ్, ట్రై అగైన్. సో ట్రై అగైన్ ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? సో బి గ్రేడ్ అనేది నాకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఎందుకు బి గ్రేడ్ వస్తుంది? నాకు 90 మార్క్స్ వచ్చాయి కాబట్టి. సో నేనైతే రన్ చేస్తున్నా. సో కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ బి గ్రేడ్. సో ఇప్పుడు 100 మార్క్స్ ఇది చూసుకుందాం. ఓకే, ఎలాగో అక్కడ రావు. సో ఇక్కడైనా మనం అయితే ట్రై చేద్దాం. ఓకే, రన్ కోడ్. ఇక్కడ చూడొచ్చు కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ బి గ్రేడ్. సో ఇప్పుడు నెక్స్ట్ 65 ఇద్దాం. సో 65 ఇస్తే ఎంత వస్తుంది? సో 65 ఏది వస్తుంది? సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అనమాట. సో కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ ఈ గ్రేడ్ వస్తుందా, సి గ్రేడ్ వస్తుందా? సో గెస్ చేయండి. ఓకే, పాస్ చేసి వీడియోని గెస్ చేయండి. సో కంగ్రాట్స్ యువర్ స్కోర్డ్ ఇన్ ఈ గ్రేడ్ వస్తుందా లేకపోతే సి గ్రేడ్ వస్తుందా? సో ఇక్కడ రన్ చేస్తున్నాను. సో ఈ గ్రేడ్ వచ్చింది. ఎందుకు ఈ గ్రేడ్ వచ్చింది? సో నేను గ్రేటర్ దాన్ 65 అన్నా, బట్ నాకు మార్క్స్ ఎన్ని? నేను 65 పెట్టాను. సో 65 గ్రేటర్ దాన్ 65 కండిషన్ అయితే ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవుతుంది. ఎందుకు ఫాల్స్ అవుతుందంటే నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెట్టలే. ఒకవేళ నేను గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పెడితే అప్పుడు మనకు సి గ్రేడ్ అనేది అవుట్పుట్ వస్తుంది. చూడొచ్చు సి గ్రేడ్ వచ్చింది. సో నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టలే కాబట్టి నాకైతే అవుట్పుట్ ఏమొచ్చింది? ఈ గ్రేడ్ వచ్చింది. సో బాగానే ఉంది. సో ఈ గ్రేడ్ కూడా వచ్చేసింది. సో నేను ఇప్పుడు 35 అని ఇస్తాను. ఓకే, 35. సో 35 సారీ యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ట్రై అగైన్. సో అన్నీ వర్క్ అయ్యాయి కదా. సో ఎల్స్లో కూడా సారీ యు ఆర్ ఫెయిల్డ్ ట్రై అగైన్ అయితే వచ్చింది. సో 35 వచ్చాయి కాబట్టి నేను ఎప్పుడైతే ఇవేవి ఫాలో అంటే ఇవన్నీ చెక్ చేస్తుంది, వరుసగా చెక్ చేసుకుంటూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇఫ్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఇఫ్లో అనేది కండిషన్ ట్రూ అయితే ఎల్ఇఫ్ దగ్గరికి వెళ్ళదు, ఇక్కడికి ఆగిపోతుంది అనమాట. ఇవి ఏమీ చెక్ చేయదు, కండిషన్స్ ఏమీ చెక్ చేయదు. ఒకవేళ ఇఫ్లో అనేది ఫాల్స్ అయితే కండిషన్ అనేది సో ఎల్ఇఫ్లోకి వెళ్తుంది. సో ఎల్ఇఫ్ ట్రూ అయితే ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. లేదు ఇది కూడా ఫాల్స్ అయితే కిందికి వెళ్తుంది. సో ఇది ట్రూ అయితే ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. లేదు ఇది ఫెయిల్ అయితే కిందికి వెళ్తుంది. అలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఎక్కడైతే ట్రూ అవుతుందో అప్పుడు అనేది కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట, కండిషన్ ట్రూ అయితే. సో ఇవన్నీ ఫెయిల్ అయితే మాత్రమే ఎల్స్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే ఎల్స్ దగ్గరికి వెళ్ళదు. ఓకే, సో ఇదనమాట. సో దీనికి ఏమన్నా ఇంకా ఏమన్నా ఉందా కింద ఏమన్నా? సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఏజ్ ఈక్వల్ టు 25. సో వేరియబుల్ తీసుకున్నాము ఏజ్ ఈక్వల్ టు 25 అనేది. సో ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. సో ఏజ్ ఈక్వల్ టు 25 తీసుకున్నాం. సో ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్ అవుతుంది. ఎందుకంటే ఏజ్ అనేది పెద్దది కదా. ఇప్పుడు 25 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఫాల్స్. సో 12 పెద్దది అవుతుంది అక్కడ. సో కండిషన్ అయితే ఫాల్స్ అవుతుంది. సో దీంట్లో చైల్డ్ అనేది సో ఇది ప్రింట్ అవ్వదు. సో ఎల్ఇఫ్ ఉపయోగించాం ఇక్కడ. సో ఎల్ఇఫ్ ఉపయోగించాం. సో ఎల్ఇఫ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 కండిషన్ ఫాల్సే కదా. సో ఫాల్స్. సో టీనేజర్ కూడా అవుట్పుట్ అయితే రాదు. సో ఎల్ఇఫ్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, ఇది కండిషన్ ట్రూ అయింది. సో యంగ్ అడల్ట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో ఎల్స్లోకి కూడా వెళ్ళదు. సో ఇక్కడ చూడొచ్చు యంగ్ అడల్ట్ అనేది వచ్చింది. సో ఇలా కోడ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఇలా ఎగ్జాంపుల్స్ అయితే చాలా చెప్తున్నాను నేను. ఓకే అనమాట. సో ఇక్కడ కింద ద కోడ్ చెక్స్ ద వాల్యూ ఆఫ్ ఏజ్ యూజింగ్ ఇఫ్ ఎల్స్. ఈ ఇఫ్తో ఉపయోగిస్తుంది అనమాట. అంటే ఇఫ్తో చెక్ చేస్తుంది కండిషన్, తర్వాత ఎల్ఇఫ్, తర్వాత ఎల్స్, ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సిన్స్ ఏజ్ ఇస్ 25 ఇట్ స్కిప్స్ ద ఫస్ట్ 2 కండిషన్స్. ఎందుకు స్కిప్ చేస్తుంది? ఆ కండిషన్ అయితే ఫాల్స్ అయ్యి మీరైతే చెక్ చేసుకోవచ్చు. కండిషన్స్ అయితే ఫాల్స్ అయ్యాయి ఎక్కడ. సో ఈ కండిషన్స్ ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఈ కండిషన్ కూడా ఫాల్స్ ఉంది, అందుకే స్కిప్ చేసింది అది. సో అండ్ థర్డ్ కండిషన్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఈజ్ ట్రూ. సో ఇట్ ప్రింట్స్ యంగ్ అడల్ట్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట పైన కోడ్ని. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్ అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, మనం సింపుల్గా మన తెలుగు భాషలో మాట్లాడుకున్నాం అనుకోండి. సో ఎల్స్ ఇఫ్ అంటే ఇఫ్లో ఇఫ్ అనమాట. ఓకే, అంటే ఇఫ్లో ఇఫ్ పెడతాం, ఎల్స్లో ఎల్స్ పెడతాం అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మీన్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్. సో ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్.
యూ కెన్ యూస్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ టు చెక్ కండిషన్స్ విత్ ఇన్ కండిషన్స్. ఓకే, లేడో సెంటెన్సెస్లో సోది వాగాడు. సో సింపుల్గా ఏంటంటే, సో ఇఫ్లో ఇంకొక ఇఫ్ పెట్టచ్చు అనమాట. సో ఎల్స్లో ఇంకొక ఎల్స్ పెట్టచ్చు. దట్స్ ఇట్. సో సారీ, ఎల్స్లో ఎల్స్ కాదు, ఎల్స్లో ఇంకొక ఇఫ్ పెట్టచ్చు. ఓకే, సో మనమైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనమైతే నెస్టెడ్ ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్ అయితే అనుకున్నాం అనమాట. సో థింక్ చేసాం, ఎందుకంటే నేనైతే నెస్టెడ్ ఇఫ్లో ఎగ్జాంపుల్స్ అనేది నేను ఇంతకుముందర నెస్టెడ్ ఇఫ్ గురించి నేనైతే ఎక్కువ చేయలేదన్నమాట. మీరు కూడా అయితే ఎక్కువ అయితే ట్రై చేయరు నెస్టెడ్ ఇఫ్ గురించి. సో నెస్టెడ్ ఇఫ్ గురించి నేను థింక్ చేసి ఒక అయితే ఎగ్జాంపుల్ అయితే తీసుకొచ్చాను, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సపోజ్ మనమైతే లోన్ అప్లై చేయాలి. ఓకే, సో లోన్ అయితే అప్లై చేయాలి మనమైతే. ఓకే, లోన్ అయితే అప్లై చేయాలి, బాగానే ఉంది. సో ఈ లోన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటంటే, దీన్ని కమెంట్లో పెడదాం. ఆ కండిషన్స్ ఏంటంటే, ఇప్పుడు 2 కండిషన్స్ పెట్టాం మనం ఇక్కడైతే. మామూలుగా ఎన్ని కండిషన్స్ పెడతారో నాకు తెలీదు, బట్ ఇక్కడైతే మనమైతే ఒక 2 కండిషన్స్ పెడుతున్నాం. సో ఫస్ట్ ఏజ్ అనేది అతనికి లోన్ అప్లై చేసేదానికి, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 21 ఉండాలి. సో ఏజ్ అనే దానికి 21 ఉండాలి, లేదంటే 21 కంటే ఎక్కువ ఉండాలి. ఇది బాగానే ఉంది. ఇంకొక కండిషన్ ఏంటంటే, అతనికి అది ఎవరైతే లోన్ అప్లై చేస్తాడో అతనికి సో మినిమం అంటే ఇన్కమ్ అనేది అతనికి ఎంత ఉండాలంటే 30,000 ఉండాలి. దానికి ఇన్కమ్ ఎంత ఉండాలి, గ్రేటర్ దాన్ 30,000 ఉండాలన్నమాట. సో 30,000. ఓకే, సో ఇది మనం ఎగ్జాంపుల్. సో దీన్ని మనమైతే ఇఫ్ ఎల్స్ ఉపయోగించి నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించి మనమైతే రాద్దాం ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడైతే అవుట్పుట్ అయితే క్లియర్ చేసి మనమైతే కోడ్ రాయడం మొదలు పెడదాం. సో దీనికి లాజిక్ ఏంటంటే మనం చూసాం కదా. సో దట్స్ ఇట్ అనమాట. సో ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం, అతనికి ఇన్కమ్ ఎంత, ఏజ్ ఎంత అని. సో ఇన్కమ్ వచ్చేసి మనమైతే ఓకే ఒక 50,000 వేసుకుందాం. 50నా? ఓకే 60,000 వేసుకుందాం. ఓకే 60,000 వేసుకుందాం, బాగానే ఉంది. సో తనకి ఏజ్ వచ్చేసి 20 వేద్దాం. ఓకే 20. ఓకే ఈక్వల్స్ టు పెట్టలేదు అనమాట. ఈక్వల్ టు పెట్టలేదు, ఈక్వల్ పెట్టేసాం. సో ఇప్పుడు మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి, అతనికి ఏజ్ ఉంది, ఇన్కమ్ ఉంది. సో ఈ రెండింటికి మనం చెక్ చేసి అతనికి లోన్ అనేది అప్రూవ్ అయిందో లేదో మనం అయితే చెప్దాం అతనికి. ఓకే, అతని ఏజ్ మనకు చెప్పాడు, ఇన్కమ్ చెప్పాడు. మనం కండిషన్స్ చెక్ చేసి అతనికైతే నువ్వు లోన్కి ఎలిజిబుల్లా కాదని అయితే మనం చెప్దాం. ఓకే, లేకపోతే ఓకే ఎలిజిబుల్లా కాదని అయితే మనమైతే మెసేజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ మనం ఏం చెప్పాం, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్లో ఇఫ్ అన్నాం. సో ఫస్ట్ ఇఫ్లో వచ్చేసి అతనికి ఇన్కమ్ చెక్ చేద్దాం. సెకండ్ ఇఫ్ స్టేట్మెంట్లో వచ్చేసి మనకు అతనికి ఏజ్ చెక్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇఫ్ రాస్తున్నాను. సో ఈ ఇఫ్లో సో మనం ఏమనుకున్నాం కండిషన్స్ ఇక్కడ పైన. సో ఇన్కమ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30,000 అంటే గ్రేటర్ ఉండే. ఓకే గ్రేటర్. ఓకే ఇన్కమ్ గ్రేటర్ దాన్ 30,000. ఓకే 30,000 బాగానే ఉంది. సో ఇన్కమ్ అతనికి బాగానే ఉంది. ఓకే ఇఫ్ నెక్స్ట్ ఇంకొక ఇఫ్ రాస్తా, చెప్పా కదా నెస్టెడ్ ఇఫ్ అంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్లో ఇఫ్ ఇంకొకటి రాయొచ్చు, ఎల్స్లో ఇంకొక ఇఫ్ రాయొచ్చు అనమాట. ఓకే ఇక్కడ మనం ఇన్కమ్ చెక్ చేసాం, ఇన్కమ్ వచ్చేసి గ్రేటర్ దెన్ 30,000 ఉండాలి అని. సో అది ట్రూ అయితేనే నెక్స్ట్ ఇఫ్ చేస్తాం అనమాట. సో ఏజ్ అనేది ఇప్పుడు ఏజ్ చెక్ చేద్దాం అనమాట. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత మనం పెట్టుకుంటే 21. ఓకే 21. సో ఏజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 21. సో ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాం. సో ఇవి రెండు కండిషన్స్ చెక్ చేసి వస్తుంది అనమాట. సో ఫస్ట్ వస్తుంది, సో ఇన్కమ్ అనేది అతనికి 30,000 ఉందా లేదా, ఇన్కమ్ 30,000 కంటే పెద్దదా లేదా అని చూద్దాం. 30,000 కంటే పెద్ద అయితే ఓకే కిందికి వస్తుంది అనమాట. సో ఏజ్ కూడా చెక్ చేస్తుంది, ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 21 అని చెక్ చేస్తాం. సో అది కూడా ట్రూ అయితే ఓకే ఈ ప్రింట్లో ఉండేది ప్రింట్ అవుతుంది అనమాట. సో కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు లోన్ అని రాద్దాం. ఓకే LON బాగానే ఉంది. ఓకే యు ఆర్ ఎలిజిబుల్ టు ఓన్ బాగానే ఉంది. సో ఒకవేళ ఇప్పుడు బాగానే ఉంది, సపోజ్ ఇండికేట్ చేయండి. ఇప్పుడు జూమ్ చేస్తున్నా, బాగానే ఉంది. ఇక్కడ నేనైతే కమెంట్ చేస్తున్నా ఒకటి. ఓకే కమెంట్ చేస్తున్నాను. ఓకే ఇన్కమ్ గ్రేటర్ దాన్ 30,000 బాగానే ఉంది. సో మనం ఇచ్చిన వేరియబుల్లో 60,000 ఉంది. సో ఇతను దీంట్లో పాస్ అయిపోయాడు. సో ఇన్కమ్ వచ్చేసి 30,000 ఉంది. సో ఇక్కడ ట్రూ. సో ఇక్కడ ట్రూ అయింది కాబట్టి సో కిందికి వెళ్తుంది. సో ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 21 ఉన్నాడు. సో ఏజ్ అనేది ఏమన్నాం, 21 కంటే పెద్దది లేకపోతే 20 ఉన్నా పర్వాలేదు, 21 కంటే పెద్దది లేకపోతే 21 ఉన్నా పర్వాలేదు అన్నాం మనం. సో బట్ మనం ఇచ్చిన వేరియబుల్లో ఎంత ఉంది, సో 20నే ఉంది. సో ఇక్కడ ఫాల్స్ అయ్యాం అంటే
ఈ పైన ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది, బట్ ఈ లోపల ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఈ లోపల దానికి మనం అయితే ఒక ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకైతే అవుట్పుట్ అయితే ఏం రాదు. సో నేనైతే చెక్ చేసుకోవచ్చు, నేనైతే రన్ చేస్తున్నాను ఇక్కడ. సో అవుట్పుట్ అయితే నాకు ఏం రాలేదు. ఎందుకు రాలేదు? ఇక్కడ నేను ఒక ఇఫ్ రాసా, సో ఒక ఇఫ్ అయితే పాస్ అయిపోయింది. సో ఇంకొక ఇఫ్లో నాకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చింది? సో అతను లోన్కి అనేది 21 ఉండాలి, లేకపోతే 21 కంటే పెద్దవాడే ఉండాలి. బట్ ఇక్కడ దాంట్లో ఫెయిల్ అయ్యాడు. బట్ దానికి ఒక రిప్లై ఇవ్వాలి కదా మనము, సారీ యు ఆర్ ఎలిజిబుల్ టు యువర్ దిస్ లోన్ అని. సో మనం అయితే రాయాలి కాబట్టి ఇంకొక ఇఫ్ రాస్తాం అనమాట. సో ఇది ఈ ఇఫ్కి సంబంధించింది. సో ఈ ఇఫ్కి సంబంధించింది కాబట్టి ఈ ఇఫ్ కింద రాస్తాం అనమాట. సో ఎల్స్, సో ప్రింట్, సో ఏం రాద్దాం, సారీ యువర్ ఏజ్ ఇస్, ఓకే అతని ఏజ్ సరిపోలేదు అనమాట, యువర్ ఏజ్ ఇస్ లో, లోన్ ఈస్ నాట్ ఎలిజిబుల్. ఓకే ఏదో రాద్దాం, మామూలే మనం ఏదేదో రాస్తుంటాం, బాగానే ఉంది. ఓకే ఇలా రాసాం. సో ఇప్పుడు నేను అవుట్పుట్ అయితే చెక్ చేశాను అనుకోండి, చూడొచ్చు, సారీ యువర్ ఏజ్ ఈస్ లో, లోన్ ఈస్ నాట్ ఎలిజిబుల్. సో లోన్ ఈస్ నాట్ అప్రూవ్డ్ అని రాద్దాం. ఓకే ఓకే ఇలా రాసాం. సో ఇంకొక కండిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ 30,000 కాకుండా 20,000 ఇచ్చాను ఇక్కడ. ఓకే 20,000 ఇచ్చా, అతని ఇన్కమ్ అనేది 20,000. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు మనం దీన్ని డీకోడ్ చేసాం అనుకోండి. సో నేనైతే అవుట్పుట్ క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ గ్రేటర్ దెన్ 30,000 అన్నాం మనం, బట్ ఇక్కడ 20,000 ఉంది. సో 20,000 ఉంది. సో ఇక్కడ ఇదే కండిషన్ ఫాల్స్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫాల్స్ అయిపోతే ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం రాదు ఇప్పుడు. సో ఎందుకేం రాదు, పైన కండిషన్దే ఫాల్స్ అయిపోయింది. సో దానికి ఒక ఎల్ స్టేట్మెంట్ అనేది మనం రాయాలి ఇప్పుడు. సో దానికి ఒక ఎల్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాయాలి. సో ఆ ఎల్ స్టేట్మెంట్ అనేది దాని కిందే ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనం రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, సో ఈ ఇఫ్ అనేది దీనికి మాత్రం, అంటే ఈ ఇఫ్ అనేది దీనికి సంబంధించింది, ఈ ఎల్స్ అనేది దీనికి సంబంధించింది అనమాట. సో ఇది ఇఫ్ ఇది ఒకవేళ ట్రూ అయితే ఇది ప్రింట్ అయిపోయి ఆగిపోతుంది. సో ఇది ఫాల్స్ అయితేనే ఈ ఎల్స్ దగ్గరికి వస్తుంది. బట్ ఇది ఫాల్స్ అయిపోతే దీని లోపలికే అయిపోతుంది అనమాట. కింద ఏమైనా ఎల్స్ ఉంటే దాని దగ్గరికి వచ్చేస్తుంది. సో మనం అందుకే ఎల్స్ రాస్తున్నాం ఇక్కడ. సో ఎల్స్ రాసాం, ప్రింట్ సారీ యువర్ ఏజ్ అండ్ యువర్ ఇన్కమ్ ఈస్ నాట్, ఓకే యువర్ ఇస్ లో ఈస్ ఏజ్ ఈస్ లో, సో లోన్ ఈస్ లాన్ అప్రూవ్డ్. ఓకే ఏదో రాసాం అనమాట సంథింగ్. సో మనకైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. సో నేనైతే ఈ అవుట్పుట్ అయితే క్లియర్ చేస్తున్నాను. సో ఇది అర్థమైతే చాలా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, కండిషన్ స్టేట్మెంట్స్ అనేది మనకి. సో వచ్చింది కదా, సారీ యువర్ ఏజ్ అండ్ యువర్ ఇన్కమ్ ఈస్ లో, సో లోన్ ఈస్ నాట్ అప్రూవ్డ్. సో ఫస్ట్ మనకి ఇది లాజిక్ అర్థమైంది కదా. సో మీరు ఒకసారి రాసి చూడండి, ఓకే మీరు ఒకసారి రాసి చూడండి. సో ఇన్కమ్ ఏజ్ అనేది రెండు ఉన్నాయి. సో ఇన్కమ్ అనేది అతనికి 30,000 కంటే పెద్దగా ఉండాలన్నమాట, 30,000 కంటే ఎక్కువ ఉండాలి ఇన్కమ్ అనేది. సో ఏజ్ అనేది 21 ఉండాలి మినిమం. ఓకే అవి రెండు ఉంటేనే లోన్ అనేది మనకి ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే ఎలిజిబుల్ కాదు. ఓకే ఇదనమాట. సో నెస్టెడ్ ఇఫ్ అనేది మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెస్టెడ్ ఇఫ్ బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఉంది ఎగ్జాంపుల్ అయితే వచ్చాము ఇక్కడ. సో ఏజ్ ఈక్వల్ టు 70, సో ఈజ్ మెంబర్ ఈక్వల్ టు ట్రూ అంట. ఓకే ఏంటో చూద్దాం, ఫస్ట్ ఇక్కడ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏదో పెద్ద కోడ్ ఇచ్చాడు, బట్ దీన్ని డీకోడ్ చేద్దాం. సో ఏజ్ ఈక్వల్ టు 70 అన్నాడు, బాగానే ఉంది. సో ఈజ్ మెంబర్ ఈక్వల్ టు ట్రూ అంటే అతను మనిషేనా, ఓకే అతను మనిషేనా అంటే ఓకే ట్రూ, ఓకే ఇతను మనిషే, బాగానే ఉంది. సో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60, సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 కదా. సో 70 వచ్చింది కాబట్టి ఓకే కండిషన్ అనేది ఇక్కడ ట్రూ అయింది, బాగా గమనించండి కండిషన్ అనేది ట్రూ అయింది. సో ఇఫ్ ఈజ్ మెంబర్, సో అతను మనిషే కాబట్టి సో ట్రూ, ఓకే ట్రూ వచ్చింది. సో ఇవి రెండు ట్రూ అయ్యాయి. సో ఇవి రెండు ట్రూ అయ్యాయి కాబట్టి సో దీని లోపల ఉండేది 30% సీనియర్ డిస్కౌంట్. సో 30% సీనియర్ డిస్కౌంట్ వచ్చింది. సో అవుట్పుట్లో మనకి ఏమవుతుంది, 30% సీనియర్ డిస్కౌంట్. ఎప్పుడైతే ఇది ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఈఎల్స్లో ఉండేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఇది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈఎల్స్లో ఉండేది ప్రింట్ అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు 30% సీనియర్ డిస్కౌంట్. ఓకే 30% సీనియర్ డిస్కౌంట్ వచ్చింది కదా. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఏంటంటే టర్నరీ కండిషనల్ స్టేట్మెంట్. సో దీని పైన అప్పుడే చూసారు కదా మీరు, ఆల్రెడీ చూపించాను మీకు.
సో a ternary conditional statement is a compact way to write an if else condition in a సింగిల్ లైన్. ఓకే, మీరు అలా పెద్ద పెద్ద లైన్లు రాయకుండా చిన్న చిన్న సింపుల్స్ దానికి మీరైతే ఇలా సింగిల్ లైన్లో రాయొచ్చు అనమాట. ఇట్స్ సమ్టైమ్స్ కాల్డ్ ఏ కండిషనల్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది ఒకసారి మీకు చెప్పేసి నెక్స్ట్ ఏముందో దాంట్లోకి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఓకే, అసైన్ ఏ వాల్యూ బేస్డ్ ఆన్ కండిషన్. ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 20 ఉంది. సో ఫస్ట్ చెక్ చేస్తాం ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అని. సో ఏజ్ ఒకవేళ గ్రేటర్ దాన్ 18 అయితే దీని పక్కన ఇక్కడ రాసిందాం మనం అడల్ట్. సో అడల్ట్ అనేది ఎస్లో సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే, సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో మైనర్ అనేది ఎల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే అడల్ట్ అనేది ఎస్లో స్టోర్ అవుతుంది. సో దీన్ని పక్కన పెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఈ మైనర్ అనేది ఎస్లో పెట్టుకుంటుంది. దట్స్ ఇట్, సింపుల్, ఏం కన్ఫ్యూజ్ ఎక్కువ కాకండి. ఓకే, సో అదనమాట. సో ప్రింట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. ఓకే, ఏజ్ అనేది 18 కంటే పెద్దదే 20 కాబట్టి సో అడల్ట్ అనేది అవుట్పుట్లో వస్తుంది. సో అడల్ట్. ఓకే, సో ఇక్కడ ఇది దానికి సంబంధించింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట ఇక్కడ. సో అంతే, ఇక్కడ ఏం లేదు ఇంకా. సో నెక్స్ట్ మ్యాచ్ కేస్. సో ఇదే అనమాట లాస్ట్. సో దీన్ని మనం త్వరగా అయిపోగొట్టేసుకొని వెళ్ళిపోదాం. సో మ్యాచ్ కేస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు 2-3 కండిషన్స్ ఇప్పుడు మనం ఇక్కడ విఎస్ కోడ్లో రాసాం, ఇక్కడ బాగానే ఉంది. సో ఇది కూడా ఎక్కువ కండిషన్స్ ఏం కాదనమాట, చిన్న చిన్నవే ఇవన్నీ. సో ఎంత ఉంది మా అంటే 4K, ఇది 2 కండిషన్స్. సో ఇవి 2 కండిషన్స్, అట్లా 4 కండిషన్స్ పెట్టాం. అలా కాకుండా 6-7 కండిషన్స్ వస్తే అప్పుడు మ్యాచ్ కేస్ స్టేట్మెంట్. సో పైథాన్లో మ్యాచ్ కేస్ అంటాం అనమాట. వేరే లాంగ్వేజెస్లో చూసారనుకోండి మీకు స్విచ్ కేస్ స్టేట్మెంట్ అని ఉంటుంది. సో దీంట్లో మ్యాచ్ కేస్. సో మ్యాచ్ కేస్ అంటే ఎలా అంటే నీకు మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనము మామూలుగా మనం స్కూళ్ళల్లో చూస్తుంటాం. సో ఆప్షన్స్ ఇచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. లైక్ మీకు ఆప్షన్ ఉంటుంది ఏబిసి అని. సో ఏ కొడితే వాడు ఒక ఆప్షన్ సెట్ చేసి పెట్టింటాడు ఏలో. సో ఆ ఏ అనేది టిక్ చేసుకుంటాడు, ఓకే ఇతను ఏ సెలెక్ట్ చేశాడు అని. సో బి ఉంటే బీలో ఒక ఆప్షన్ పెట్టింటాడు, ఇది సెలెక్ట్ చేసుకుంటాడు అని. సో సిలో పెట్టింటాడు, సో సి సెలెక్ట్ చేసుకుంటాడు. సో అలా అనమాట. సో మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ అలా. సో మ్యాచ్ కేస్ స్టేట్మెంట్ ఈజ్ పైథాన్ వర్షన్ ఆఫ్ ఎ స్విచ్ కేస్ ఫౌండర్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. సో వేరే లాంగ్వేజెస్లో స్విచ్ కేస్ అనేది పిలుస్తారు దీన్ని. సో ఇట్ అలౌస్ టు మ్యాచ్ వేరియబుల్ వాల్యూస్ అగెన్స్ట్ సెట్ ఆఫ్ ప్యాటర్న్. సో ఒక ప్యాటర్న్ రెడీ చేసి పెట్టింటాడు, సో ఆ ప్యాటర్న్ పరిధిగా చేస్తాడు. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ కూడా నేను యూజ్ చేయలేదు అనమాట ఇంతవరకు. లెట్స్ ట్రై. ఏం కండిషన్ రాద్దాం. ఓకే, ఏదన్నా ఒక క్వశ్చన్ అడుగుదాం. క్వశ్చన్ వద్దు. లైక్ సో ఒక వేరియబుల్ తీసుకుందాం ఏదన్నా, లైక్ ఓకే సింపుల్గానే రాద్దాం, ఎక్కువ కాంప్లెక్స్ వద్దు. సో నెంబర్ ఈక్వల్ టు 200 తీసుకుంటున్నాం. ఓకే 200. సో 200 to 205 దాకా అలా చేద్దాం. సో ఇక్కడ మ్యాచ్కి ఇవ్వడం అనమాట. సో మ్యాచ్ నెంబర్. సో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ రాయాలి. సో మనం ఈ నెంబర్ ద్వారానే మనమైతే అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తున్నాం. సో కోలన్ మర్చిపోకూడదు, దీనికి కూడా కోలన్ ఉంది. సో దీనికి కూడా సేమ్ ఇండెంటేషన్. సో ఎలా ప్రెస్ చేసినా సో ఇక్కడ కేస్ అని రాయాలి. సో ఇదే అనమాట. సో మీకు ఒక్కసారి ఓకే నేను రాసి చూపిస్తానులేండి. సో కేస్. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఏది ఎంటర్ చేస్తే నువ్వు ఏది ప్రింట్ చేయాలి అనేది అనమాట. సో కేస్ అనేది ఒకవేళ 200 పెట్టాడు అనుకోండి అతను. సో ఇక్కడ కోలన్ పెట్టేసి సో ప్రింట్. కన్ఫ్యూజ్ కాకండి, ఇది చాలా సింపుల్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఇది మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కావండి, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు. సో 200 అంటే మనకి 200. ఓకే, సో 200 ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ సో కేస్ 201 అనుకో, సో అప్పుడు ప్రింట్ సో 201. ఓకే, ఒకవేళ కేస్ 202 అయితే సో ప్రింట్ సో 202. ఓకే, సో ఇలా అనమాట. ఒకవేళ నువ్వు ఇక్కడ ఇచ్చిండే ఆప్షన్స్ కాకోకుండా అతను వేరేది ఎంటర్ చేశాడు అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ కేస్ సో __ అనే సింబల్ పెడతావు. సో _ అంటే తెలుసు కదా. సో _. సో ఈ సింబల్ పెట్టేసి కోలన్ పెట్టేస్తావు. సో ఆ సింబల్కి అర్థం ఏంటంటే ఒకవేళ ఈ ఆప్షన్స్ కాకుండా 202, 201, 200 కాకోకుండా వేరేది ఏం ఎంటర్ చేసా కూడా నువ్వు దీంట్లో ఉండేది డిఫాల్ట్గా ప్రింట్ చేసి. సో వేరే లాంగ్వేజెస్లో దీన్ని డిఫాల్ట్ అంటారు అనమాట. సో డిఫాల్ట్గా అతను ఏ వాల్యూ అంటే ఇక్కడ ఉండే ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏది పెట్టినా కూడా దీన్ని తీసేసుకో. సో
ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో నేనైతే ప్రింట్ చేస్తున్నా. సో అవుట్పుట్ ఏమొస్తుందో నాకు కూడా తెలియదు అనమాట, నేను ఫస్ట్ టైం రన్ చేస్తున్నా దీన్ని. ఓకే, సో 200 అనేది అవుట్పుట్ వచ్చింది. ఎందుకు 200 వచ్చింది? సో ఇక్కడ 200 మనం ఇచ్చిండే వాల్యూ అనేది దీనికి మ్యాచ్ అయింది అనమాట. సో అందుకే 200 అనే వాల్యూ వచ్చింది. సో ఇక్కడ మనం నెంబర్సే పెట్టుకోకుండా వేరేది కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ హలో. సో నేను ఇప్పుడు అవుట్పుట్ నేను ఒకవేళ రన్ చేశాను అనుకోండి, నాకు ఏమొస్తుంది అవుట్పుట్? సో ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఆప్షన్ అయితే అవుట్పుట్లో వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎంటర్డ్ ఇన్వాలిడ్ ఆప్షన్. సో ఎందుకు రిటర్న్ రాలేదు? సో ఇక్కడ స్ట్రింగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ హలో ఇచ్చాను అనుకోండి, సో అప్పుడు 200 అని వస్తుంది. సో 200. సో ఇలా అనమాట. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మనం నెంబర్లో మనం ఒక ఆప్షన్ ఇచ్చాం, బాగానే ఉంది. సో ఆ ఆప్షన్ని మనమైతే దీంట్లో కేసెస్లో ఎతుకుతాం అనమాట. ఈ నెంబర్ అనేది ఎందుకు ఇచ్చామంటే, సో ఈ నెంబర్లో ఉండే వేరియబుల్ను దీంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. కేసెస్ మనం మామూలుగా ప్రాబ్లమ్ చేస్తున్నప్పుడు కేస్ 1, కేస్ 2, కేస్ 3 అంటున్నాం కదా, అలా. సో అంటే మనం ఇచ్చిన ఆప్షన్ దీంట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. దట్స్ ఇట్, సింపుల్. ఒక సింపుల్గా ఏంటంటే ఒక సింపుల్ క్వశ్చన్ చేస్తాను అనమాట నేను. లైక్ ఎలా అంటే, సో ఎలా అంటే, సో ఎంటర్ ఏ. సో ఎంటర్ ఏ అనేది ఒక వేరియబుల్ చేశాను. సో నేను ఇక్కడ ఏ అని పెట్టాలా. ఓకే, సో ఎంటర్ ఏలో, ఓకే, సో ఎంటర్ ఏ అనేది ఇక్కడ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఎంటర్ ఏ అంటేనే నాకు ట్రూ. ఓకే, ఏ ప్రెస్ చేశాను, మిగతా అవన్నీ తీసేస్తున్నాను నేను. సో మిగతావి బి పెడుతున్నా. మామూలు మనం చూసే కరెక్ట్ ఆన్సర్స్ ఎలాగో సో అలా అనమాట. సో బి పెడుతున్నా, దీనికి సి పెడుతున్నా. అంటే సింపుల్ ఊరికే ఆడుకుంటాను అనమాట, దీంట్లో ఏం లేదు, ఆడుకుంటున్నాను. సో సి ఎంటర్డ్ ఇన్వాలిడ్. సో దీంట్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సో ఏ మనకు తెలుసు. సో దీని మిగతా అవన్నీ రాంగ్ పెట్టేస్తున్నా. సో రాంగ్. సో దీన్ని మనం డిఫాల్ట్లో అండర్ స్కోర్లో కూడా పెట్టచ్చు అనమాట. సో నో ప్రాబ్లం. వాట్ హ్యాపెండ్? సో అంతా పోయిందేమో మేబీ. సో ఐ థింక్ మై సిస్టమ్ స్టక్డ్ అనమాట. సంథింగ్ హ్యాపెండ్. 1 minute అయితే చెక్ చేస్తాను. ఏదో షార్ట్ కట్ వచ్చినట్టున్నాను ఐ థింక్. సో మొత్తం వెళ్ళిపోయిందేమో అనుకున్నాను నేను. ఓకే, సో అన్నీ రాంగ్ వస్తుంది. సో ఇక్కడ ఒకవేళ ఈ ఏబీసీ కాకుండా వేరేటివి ఏమి ఎంటర్ చేసినా కూడా ఏమొస్తుంది అవుట్పుట్లో మనకైతే? సో ఎంటర్ ఇన్వాలిడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నేను ఇక్కడైతే దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో నేను ఎంటర్ ఏ క్లిక్ చేశాను కాబట్టి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 200 వస్తుంది. సో సారీ, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని పెడదాం. సో కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? కరెక్ట్ వస్తుంది. సో ఒకవేళ నేను ఇక్కడ ఏ కాకుండా నేను సి పెట్టా, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ స్మాల్ సి పెట్టాను అనుకోండి. సో ఇది ఒకటి, దీంట్లో కేసెస్ ఉన్నాయి కాబట్టి నాకు ఈ ఎంటర్ ఇన్వాలిడ్ ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో పైథాన్లో మనకు వచ్చేసి దాన్ని ఏమంటారంటే ఐ థింక్ కేస్ సెన్సిటీ అని ఉంటుంది అనమాట. కేస్ సెన్సిటివిటీ రైట్. సో ఇక్కడ ఈసీను బిగ్ సి అనేది సేమ్ కాదనమాట. సో క్యాపిటల్ సి స్మాల్ సి సేమ్ కాదు. సో అదనమాట స్విచ్ కేసు సంబంధించి. సో ఇక్కడ మనం దీంట్లో ఎగ్జాంపుల్ ఏం రాసామో చూద్దాం. సో నెంబర్ ఈక్వల్ టు 2. సో నెంబర్ ఈక్వల్ టు 2 అన్నాం కాబట్టి సో మ్యాచ్ నెంబర్. సో ఈ నెంబర్ని చూసుకొని ఇక్కడ పెడుతున్నాము. సో మ్యాచ్ అనేది ఒక కీవర్డ్, దానికి అర్థం చెప్పమంటే నేను చెప్పలేను. సో మ్యాచ్ నెంబర్. సో ఆ నెంబర్ని చెక్ చేయి దీంట్లో ఏ కేసు రన్ అవుతుందో అని. సో ఈ కేసు పక్కన ఉండే నెంబరు చెక్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో 1, ఒకవేళ ఇక్కడ నేను 1 ఇచ్చింటే సో ఈ కేస్ 1, ఓకే ఈ కేస్ 1కి మ్యాచ్ అయింది కాబట్టి దీని లోపల ఉండేది ప్రింట్ 1 అని. సో ఇక్కడ కేస్ 2 or 3, ఎస్ ఇది కూడా మనమైతే అండ్ ఆపరేటర్ ఆర్ ఆపరేటర్ ప్రీవియస్ వీడియోలో చూసాం మనం. సో దాన్ని అలా కూడా ఉపయోగించవచ్చు అనమాట ఇక్కడ. సో కేస్ 2 or 3, ఒకవేళ అతను 2 ఎంటర్ చేసినా 3 ఎంటర్ చేసిన దీంట్లో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 or 3 అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 2 or 3. ఒకవేళ ఈ 1 కాదు 2 or 3 కాకుండా వేరేది ఏం ఎంటర్ చేసినా కూడా మనకి ఏమొస్తుంది? అండర్ స్కోర్ పెట్టాం కాబట్టి అదర్ నెంబర్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్లో ఏమొచ్చింది? 2 or 3. ఓకే, మనం 2 ఎంటర్ చేసాం కాబట్టి సో దీనిలో 2 ఎంటర్ చేసినా సేమ్ వస్తుంది, 3 ఎంటర్ చేసినా సేమ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తామంటే, ఓకే మీకు అదే ఎగ్జాంపుల్ ఒకసారి అయితే ఇక్కడ రాసి చూస్తాను. సో నేనైతే ఇక్కడ 2, ఓకే 3 ఇస్తాను నేనైతే. సో ఇక్కడ 1, 2,
4. సో ఇక్కడ నేనైతే ఆర్ సింబల్ పెట్టేసి సో R3 ఓకే ఇక్కడ ఉపయోగించకూడదు, ఇది ఈ సింబలే. ఓకే 2R3. సో ఇక్కడ కేసెస్లో మనమైతే ఆర్ అనేది మనం కీవర్డ్ రాసాం కదా, మనం మామూలుగా ప్రీవియస్ వీడియోలో ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నప్పుడు అక్కడ చెప్పుకున్నాం. సో అక్కడ మనం కీవర్డ్ వేసాం ఆర్ అని, బట్ ఇక్కడ కీవర్డ్ వేయకూడదు. ఓకే సో ఇప్పుడు మనకి ఈ 1 వచ్చినప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సో 1. సో ఇక్కడ 2R3 వచ్చినప్పుడు సో 2R3. ఓకే ఇక్కడ 4 అనేది ప్రింట్ అవ్వాలి. సో 4 సారీ అది షిఫ్ట్ కొట్టకపోయి నేను కంట్రోల్ కొడుతున్నా. ఓకే 4. ఓకే ఇక్కడ ఎంటర్డ్ ఇన్వాలిడ్ బాగానే ఉంది. ఓకే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. నేనైతే ఇన్పుట్లో ఏమి ఇచ్చా, 3 ఇచ్చా, బట్ 3లో ఏముంది ఇక్కడ, సో ఇక్కడ ఉంది. సో 2 ఎంటర్ చేసినా 3 ఎంటర్ చేసినా నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 2R3 అని వస్తుంది అనమాట. సో 2R3 అని వచ్చింది. సో నేను ఇప్పుడు ఇంతకుముందు 3 ఎంటర్ చేసా కదా, ఇప్పుడు 2 ఎంటర్ చేసిన. సో 2 ఎంటర్ చేసినప్పుడు కూడా నాకు 2R3 అనేది అయితే అవుట్పుట్ వస్తుంది. సో ఇదనమాట మన వీడియో. సో అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియోతో మనకైతే కండిషనల్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో నెక్స్ట్ వీడియోలో లూప్స్ అనమాట. సో ఆ లూప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి వచ్చేటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకైతే మీకోసం చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. సో ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. సో పార్ట్ 8లో లూప్స్ అయితే చూసేద్దాం. సో దట్స్ ఇట్ అనమాట. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.